ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము ఆగస్టు నెల 7వ తారీఖు అండి. వారమేమో గురువారము. తెలుగులో మనం చెప్పుకున్నట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు. ఏమంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఇది త్రయోదశి. పగలు 1:45 వరకు ఉన్నది. పూర్వాషాఢ నక్షత్రం పగలు 2:30 వరకు ఉన్నది. వజ్రం రాత్రి 10:50 నుంచి 12 వరకు. వజ్రం రాత్రి 10 తర్వాత కాబట్టి అంత ఇబ్బంది ఉండదు మనకి. ఇంకా తర్వాత దుర్ముహూర్తం మాత్రం ఉదయం 10 గంటల నుంచి 10:48 వరకు, మధ్యాహ్నం 2:48 నుంచి 3:30 వరకు దుర్ముహూర్తం ఉంది. మనం ఏదైనా వారము తిథి కూడా బాగానే ఉంది. వాళ్ళ త్రయోదశి గురువారం బాగానే ఉంది. ఏదైనా పనులు చేసేటప్పుడు ఈ వర్జ్యం దుర్ముహూర్తం కూడా మనం మినహాయించుకొని పనులు చేయటం మంచిది. ఇంకా చూసినట్లయితే ఈరోజు గురువారం దత్తాత్రేయుడికి ప్రీతికరమైనటువంటి రోజు అండి. దత్తాత్రేయు అనఘాదేవి అండి. దత్తాత్రేయుడు జ్ఞానప్రదాత. మీ సమీపంలో ఏదైనా దేవాలయం ఉంటే వెళ్ళి దర్శించుకోండి. లేకపోతే ఇంట్లోనే ఆయన స్తోత్రాలు ఉన్నాయి, దత్తాత్రేయ స్తోత్రాలు. ఆ స్తోత్రం చదువుకొని మనస్సులోనే ఆయన్ని ధ్యానించుకుంటాం కూడా మంచిదండి. ఎందుకంటే జ్ఞానానికి స్వరూపం ఏముందంటే ఆయన జ్ఞాన ప్రదాత అనమాట అండి. ఆయన భార్య ఏమిటి? అనఘాదేవి. వీటిలో కూడా చాలా అర్థాలు ఉంటాయండి ఆ పేర్లలో. అనఘం అంటే ఏంటన్నమాట అండి? పాపం లేకపోవటం. ఆ పాపం లేకుండా ఉండటమే ఆయన యొక్క భార్య ఏంటండి? అనఘాదేవి. అంటే మనకు ఈ సంపద కావాలని మనం చాలామంది కోరుకుంటూ ఉంటాం. సంపద ఎప్పుడు రాణిస్తుంది అంటేనండి, జ్ఞానమూలమైన సంపదే రాణిస్తుంది. లేకపోతే అది వినాశక విహేతు అవుతుందండి. ఆ సంపద దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా వాడికి తెలియదు. అందుకని జ్ఞానంతో కూడినటువంటి సంపద మనకు రాణిస్తుంది, మనకు మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానప్రదాత దత్తాత్రేయుడు. కాబట్టి ఆ దత్తాత్రేయుడిని ఈరోజు స్మరించడం మంచిది. మరొక విషయం ఏంటంటే, ఇవాళ అనంగ త్రయోదశి అంటారండి. అనంగుడు అంటే మన్మధుడు. ఈ కొంతమంది అనుకూలం లేనటువంటి దంపతులు కానీ ఏదైనా తగాదాలు వాళ్ళు కనుక ఈ ఈ రోజున మన్మధుడితో కూడిన మన్మధుడు దత్త రతీదేవిని వీళ్ళను కనుక చక్కటి ఎర్రటి పూలతో ఎర్రని అక్షంతలతో పూజించి సునువుండలు పాలు కూడా నైవేద్యం పెట్టిన వాటిని స్వీకరించి ఆ మన్మధుని కనుక పూజ చేస్తే ఆయన అనుగ్రహం వల్ల వీళ్ళ యొక్క భార్యాభర్తల కలతలు తీరిపోతాయని కూడా కొంతమంది చెప్తారు. స్వస్తి.